బ్రేకింగ్ న్యూస్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల ఆందోళనలతో కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ వాష్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి కాలేజీ నుంచి అమ్మాయిని ఇంటికి పంపేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయిని బయటకు పంపుతూ ఉండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు కాలేజీ విద్యార్థులు. వైరల్గా మారింది కాలేజ్ అమ్మాయిల ఫోన్ సంభాషణ. ఒకటి పొలిటికల్ ప్రెజర్ వల్లే కేసును తప్పుదో పట్టిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ అమ్మాయిలే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు అనే విషయం తెలిసిన తర్వాత అందరూ నివ్వెరపోయారు. కొన్ని పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు కొంతమంది అమ్మాయిల్లో. అక్కడ ఉన్న ఒక బ్యాక్నున్న అమ్మాయి చూడండి, మిడిల్ ఫింగర్ చూపిస్తోంది. అక్కడ ఒక అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తోంది చూడండి. ఏమాత్రం పశ్చాత్తాపం లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి బాత్రూంలో కెమెరాలు పెట్టిన అమ్మాయి, ఇప్పుడు ఆ వెనక కనిపిస్తున్న అమ్మాయి. అక్కడ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేయటానికి కుట్ర పనిన అమ్మాయే ఇప్పుడు మీరు చూస్తున్నారు. పోనీ పశ్చాత్తాపం కూడా ఎక్కడ కనిపించట్లేదు. రెడ్ సర్కిల్లో మిడిల్ ఫింగర్ కూడా చూపిస్తోంది. అంటే మరి ఇంత అనకూడదు, కానీ అంత బరి తెగింప. సాటి అమ్మాయిల జీవితాలను బుగ్గుపాలు చేయటానికి మరొక అమ్మాయి సహకరించటమా? దాన్ని ప్రశ్నిస్తే పశ్చాత్తాపం కూడా లేదా? పోనీ ఇలాంటి ఘటన వెనుక ఏ మగవాళ్ళ ప్రోత్సాహం ఉందో ఆ విషయాలు చెప్పాల్సింది పోయి మిడిల్ ఫింగర్ చూపిస్తారా? ఇంత దారుణమా? ఇదే ప్రశ్నలు చాలా మంది దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి. మేము కొన్ని గైడ్లైన్స్కి లోబడి అమ్మాయిలు కాబట్టి మాస్కులు వేస్తున్నాం, వారి ఫోటోలను మీకు చూపించడం లేదు, ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్కి లోబడి. కానీ మిడిల్ ఫింగర్ చూపించడమా? అయ్యో, కొంతమంది అమ్మాయిల జీవితాలను కొన్ని ప్రలోభాలకు లోబడి నేను ఇలా చేశానని కనీస పశ్చాత్తాపం ఉండాలిగా. ఎవరు ఈ ఘటన వెనుక ఉన్నారు, ఏ మగవాళ్ళు ఉన్నారు అనే వాళ్ళ విషయాలు చెప్పాలిగా. కానీ అలాంటి కెమెరాలు అమర్చి, వాష్రూమ్లో కెమెరాలు అమర్చి అమ్మాయిల మాన మర్యాదలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మిడిల్ ఫింగర్ చూపిస్తారా? ఇంత బరితెగింప అని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు, సభ్య సమాజం వాళ్ళ వైపు వేలు పెట్టి చూపిస్తోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెబుతోంది. నిజానికి దిగజారిపోయే మగవారి అడుగుజాడల్లో అమ్మాయిలు నడవకూడదు. అందుకే మనం మహిళను ఉన్నతంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే దిగజారిపోయిన కొంతమంది మగవారికి అమ్మాయిలు ఎటువంటి సహకారాన్ని అందించకూడదు. అలాంటి పురుషుల ప్రలోభాలకు లోబడి ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆ విషయాన్ని పోలీసులకు ముందు చెప్పాలి, కనీసం పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాలి. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తూ సభ్య సమాజాన్ని మరింత సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తోంది. ఈ అమ్మాయిలను సేవ్ చేయడానికి కాలేజ్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది అంటే కొంతమంది చెప్తారు. ఒకసారి మీరు చూడండి, అర్ధరాత్రి అమ్మాయిని బయటకు పంపేస్తోంది యాజమాన్యం. ఆ అమ్మాయిని బయటకు పంపేస్తూ ఉంటే ఆ దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. అక్కడ ఆ దృశ్యాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని అక్కడి నుంచి బయటకు పంపించేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి బయటకు పంపించేస్తోంది యాజమాన్యం. గుడ్లవల్లేరులో ఆ అమ్మాయిల వాష్రూముల్లో కెమెరాలు అమర్చిన ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. వందలాది అమ్మాయిలు బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఆ విజువల్స్ ఎవరైతే తీశారో, కెమెరాలు ఎవరైతే పెట్టారో, వారి వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఆ అమ్మాయిలను, వారి వెనుక ఉన్న పురుషులను శిక్షించాల్సింది పోయి ఆ అమ్మాయిలను సేవ్ చేసే విధంగా అక్కడి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయడం మరింత ఆందోళనకరం అని చెప్తున్నారు. వాటిని రికార్డ్ చేశారు. అర్ధరాత్రి వాళ్ళని అమ్మాయిలను బయటకు పంపించేస్తున్నారు. అక్కడ కొంతమంది విద్యార్థులు
అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, ప్రశ్నించారు. కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ యాజమాన్యం కూడా ఆ నిందితులైన అమ్మాయిలకు రక్షణ కల్పించే విధంగా ప్రవర్తించడం మరింత ఆందోళనకు కారణమవుతూ ఉంది. అర్ధరాత్రి కారులో ఆ అమ్మాయిలను బయటకు పంపించేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి కాలేజీ నుంచి అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు కాలేజీ యాజమాన్యం మరిన్ని విమర్శల పాలవుతోంది. అమ్మాయిని బయటకు పంపుతూ ఉండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు కాలేజీ విద్యార్థులు. వైరల్గా మారింది కాలేజీ అమ్మాయి ఫోన్ సంభాషణ కూడా. ఒక్కసారి వైరల్గా మారిన కాలేజీ అమ్మాయిల ఫోన్ సంభాషణ ఏంటో విందాం. అది మనకు మన కారేరా గుడ్లో లేదు. ఆ ఆడియో సంభాషణలో అది మన కారేరా అని ఒక అమ్మాయి చెప్తూ ఉంది. సో ఎంత బరితెగింపో చూడండి. ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాలకు, ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే దుర్మార్గమైన చర్యలకు మరొక అమ్మాయే పాల్పడడం ఇది క్షమించరాని నేరం. ఆ అమ్మాయిలను కఠినంగా శిక్షించాలి. వాళ్ళు వెనుక ఉన్నటువంటి ఆ పురుషులు ఎవరో వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలి అంటూ అక్కడ బస్సుకి అడ్డంగా కొంతమంది, ఆ కాలేజ్ బస్కి అడ్డంగా కొంతమంది అమ్మాయిలు పడుకొని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం కురిసింది, అక్కడ రోడ్లపైన నీరుంది, బురదగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ నేలపైనే, ఆ రోడ్డుపైనే పడుకొని మాకు రక్షణ కల్పించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గుడ్లవల్లేరులో వాష్రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేసిన కన్నా ఒకసారి చూడండి. కాలేజ్ బస్సులకు అడ్డంగా పడుకొని అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరాలు అమర్చిన అమ్మాయిలను సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అమ్మాయిలు, మీరు హాస్టల్లో ఉంటున్నట్లయితే మీ చుట్టూ ఉన్న ఇతర అమ్మాయిలు కూడా ఎలాంటి వారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడైతే హాస్టల్స్లో ఉంటూ ఉన్నారో ఆ హాస్టల్స్లో కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారేమో. ఎందుకంటే ఈరోజు ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సాటి అమ్మాయి మరో అమ్మాయికి ఈ విధమైనటువంటి అన్యాయం చేస్తుంది అని ఎవరు కూడా ఊహించలేరు. సహజంగా మన పక్కనే ఒక అమ్మాయి పక్కన మరొక 10 మంది అమ్మాయిలు ఉంటే అమ్మాయి కొంచెం ధైర్యంగా ఉంటుంది, చుట్టూ సాటి మహిళలే ఉన్నారు అని ఒక ధైర్యంగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ అమ్మాయిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ అమ్మాయి వెనుక మరొక ఏ అబ్బాయి ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే విధంగా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడో, తాముంటున్నటువంటి హాస్టల్స్లో ఏ మూల ఎటువంటి కెమెరాని ఏ అమ్మాయి అమర్చిందో తెలియని పరిస్థితి, భయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఒక్కసారి అమ్మాయిల ఆడియో వైరల్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు ఏం మాట్లాడుకున్నారో విందాం. అక్కెవరో తెలిసి